తాజా 30 వైసీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడంపై మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత అయిన పురంధేశ్వరి రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఈ లేఖ ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. పురంధేశ్వరి లేఖకు కౌంటర్గా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఓ లేఖ రాశారు. అందులో వెంకన్న పురంధేశ్వరికి కొన్ని ప్రశ్నలు సంధించారు. పురంధేశ్వరి బీజేపీ అధిష్టానానికి రాసిన లేఖ బీజేపీ నాయకురాలిగా కంటే నారా భువనేశ్వరి కుటుంబం మీద ఈర్ష్యతో రాసినట్లుంది. 10 ఏళ్ల పాటు మీరు కేంద్రంలో కాంగ్రెస్ పాలనలో మంత్రి పదవి అనుభవించి ఆ రోజు రాష్ట్రాన్ని విడదీసినప్పుడు కూడా చూస్తూ ఊరుకొని ఆ తర్వాత కాంగ్రెస్ పని అయిపోయిందని బీజేపీలోకి చేరడం పార్టీ ఫిరాయించినట్లు కాదా? మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులైన ఆదికేశవ నాయుడు, మందా జగన్నాథం గారులకు కేబినెట్ హోదా ఇచ్చినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? మీరు బీజేపీ నాయకురాలుగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డిని, ఆయన సూట్ కేస్ కంపెనీలని విమర్శించారా? వచ్చే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రజలకు మీ మీద అనేక అనుమానాలున్నాయి. ఈ అనుమానాలను తీర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పార్టీ ఫిరాయించినప్పుడు మీరెందుకు నోరు మెదపలేదు? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అనేక ప్రలోభాలకు గురి చేసినప్పుడు మీరు ఎందుకు నోరు మెదపలేదు? దీని గురించి ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎన్టీఆర్ కూతురిగా మీ మీద ఉంది.